నమస్తే అండి, నేను రజాక్. అభిమానులందు మెగా అభిమానులు వేరయ్యా అని ఎందుకంటారో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, మెగా అభిమానులకి ఏ స్థాయిలో ఉండాలని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చాక్లెట్స్ అన్నమాట. బేసిక్ ఏంటంటే మీరు చూడండి, గమనించండి, ఇవి సినిమా వాళ్ళకి సంబంధించో లేదా మెగాస్టార్ గారు తయారు చేయించి పంచినవి కాదు. ఇవి మెగాస్టార్ చిరంజీవి గారు తయారు చేయించి పంచినవి అయితే కాదు. ఒక మెగా అభిమాని ఆయన మీద ప్రేమతో తయారు చేయించి పంపిస్తున్నటువంటి శ్రేయోభిలాషులకి, మిత్రులందరికీ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఆమె పేరు వచ్చేసి లక్ష్మి గారు అనమాట. సో ఆమె వేరొక దేశంలో ఉంటారు. అయినప్పటికీ కూడా మెగాస్టార్ గారి మీద, మెగాస్టార్ చిరంజీవి గారి మీద ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆప్యాయత, ఇష్టం, ఆమెతో మాట్లాడినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఆమె మెగాస్టార్ గారిని కలిసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు అంటే ఒక చిన్న పిల్లల మాదిరి అయిపోతున్నటువంటి పరిస్థితి. అంటే అంత అభిమానం అనమాట. ఇలా చాలా అరుదు అనమాట. ఇలాంటి వ్యక్తులు మనకి మెగాస్టార్ గారు, పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళకి మాత్రమే కనిపిస్తూ ఉంటారు. ఏమండి అసలు ఏం సంబంధం అని నాకు తెలియగలుగుతాను. ఇప్పుడు ఇది తయారు చేయించినారు కదా, ఈ సినిమాకి సంబంధించి ఆమెకి ఏ సంబంధం లేదు. ఈ సినిమాకి సంబంధించి ఏదైనా చేయాలనుకుంటే ఈవెంట్ లాంటిది ఈ సినిమా ప్రొడక్షన్ తయారు చేయాలి. కానీ ఈమె మాత్రము మెగాస్టార్ చిరంజీవి గారంటే ప్రేమతో, ఆప్యాయతతో, ఇష్టంతో ఈ చాక్లెట్ తయారు చేయించి వ్యయ ప్రయాసాలు, ఆమె వేరే దేశంలో ఉంటారు కానీ ఈ దేశం కూడా వచ్చి ఛానల్ అయిపోయింది. కానీ ఏంటంటే ఈ స్థాయిలో అన్నయ్య గారి సినిమా కోసం ప్రమోషన్స్ చేస్తున్నారంటే, ఆ ప్రేమను వ్యక్తపరుస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను అందుకే అంటాను, అభిమానులందు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు వేరయ్యా అనేది. అంటే ఈ రోజు వరకు మెగాస్టార్ చిరంజీవి గారు ఐ బ్యాంక్ కావచ్చు, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, వీటన్నిటిని రన్ చేస్తున్నారన్న, అలాగే ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేయించడం కావచ్చు, అలాగే మెగా అభిమానులు ఆ ఇంటికి వెళ్ళి కష్టం వచ్చిందని తెలిస్తే కనుక వాళ్ళకి సాయం అందించడంలో కావచ్చు, ఆ కుటుంబం ఏ రోజు కూడా ముందు ఉంటానే ఉంటుంది. అందుకే ఇలాంటి అభిమానుల్ని మెగాస్టార్ చిరంజీవి గారు సంపాదించుకోగలిగినారు. బేసిక్గా ఇది సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మనశంకర వరప్రసాద్ గారు అని చెప్పేసి సినిమాకి సంబంధించి అసలు డైరెక్ట్ మూవీ టీమ్ వాళ్ళు ప్రమోట్ చేయకుండా మెగా అభిమానులు ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎంత పిచ్చి అభిమానం ఉంటే ఈ అభిమానానికి వెలకట్టగలం. ఎన్ని కోట్లు ఇస్తే ఇలాంటి అభిమానులు దొరుకుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు చాలా అరుదు, రేర్ అనమాట. అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టం, ఎంత ప్రేమ. ఇంకా ఆమెతో మాట్లాడినప్పుడు నాకు తెలిసిన విషయాలు ఏంటంటే, అనేక సందర్భాల్లో చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులు బ్లడ్ ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు చిరంజీవి గారిని కలవాలని ఇష్టంతో అక్కడికి వెళ్ళేటోళ్ళు, ఇంకా పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ఇష్టంతో వెళ్ళేటోళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ గారు అన్న, చిరంజీవి గారు అమితమైన ఇష్టం అనమాట. ఆ ప్రేమ మాటలు మాట్లాడుతూ ఉంటే మనకి తెలిసిపోతూ ఉంటుంది అనమాట. లక్ష్మి గారు మాట్లాడుతూ ఉంటే అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది. నాకు చాలామంది తెలుసు మెగా అభిమానుల్లో మెగాస్టార్ చిరంజీవి గారి కోసం ఒక్క మాట అంటే చాలు ఎక్కడ దాకా వెళ్ళిపోయినా తిరిగి సమాధానం చెప్పగలిగినటువంటి సమర్థులు తెలుసు నాకు. మెగాస్టార్ చిరంజీవి గారికి ఏదైనా ఆయన సినిమాని ఎవడైనా క్రిటిసైజ్ చేస్తే చాలు దోల తీర్చేటటువంటి వ్యక్తులు నాకు తెలుసు. అంటే అదంతా కూడా ఏంటంటే, మా ఓడి మీద ఒక మాట పడకూడదు, నువ్వు ఎలా అంటావు మా ఓడిని ఒక మాట అన్నా, నువ్వెవడవి, నీకే అర్హత ఉందని చెప్పేసి అంటూ ఉంటారు. అలాగే సినిమా వచ్చిందంటే చాలు, మీ అందరికి కూడా తెలుసు, నేను ఎప్పుడు కూడా పోస్ట్ చేయలేదు, బట్ నేను అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు, అలాగే చిరంజీవి గారి సినిమాలకు వెళ్ళినప్పుడు నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా మీకు షేర్ చేయలేదు, పోస్ట్ కూడా చేయలేదు ఎక్కడ కూడా. సరే అవి ఓకే, అది తర్వాత చెప్తా. కానీ ఏమంటే థియేటర్ల దగ్గర కావచ్చు, మిడ్ నైట్ షోలకి ఎన్నో సందర్భాలు వెళ్ళాను నేను. మరి ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో నైట్ షోలు పడతాయి అనమాట, ప్రీమియర్ షోలు పడతాయి అనమాట. ఒక్కొక్కసారి షోలు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4కి 3కి కూడా పడతాయి అనమాట. ఇదివరకు నైట్ షోలు అంటే ఇలాగ ప్రీమియర్ షోలు అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ పడే కాదు, ఎప్పుడు 8కి 9కి పడే కాదు, నెక్స్ట్ డే నార్మల్ షోస్ పడే కంటే ముందు ఈ ప్రీమియర్స్, ఇప్పుడు ప్రీమియర్స్ అని పడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా ఎన్ని గంటలకు పడాయి అంటే 7 గంటలకి 8 గంటలకి ఇప్పుడు పడుతున్నాయి కదా. అప్పట్లో వచ్చేసి అర్ధరాత్రి 2ంటికి పడే, 3ంటికి పడే కొన్ని ప్రాంతాల్లో. అప్పుడు ఏంటంటే చలి కావచ్చు, ఎండాకాలం, వేసవికాలం కావచ్చు, వర్షాకాలం, ఏదైనా సరే ముందు అక్కడికి వెళ్ళాలా, ఎంజాయ్ చేయాలా, రచ్చ చేయాలా. సో ఇలా చేసేటటువంటి అభిమాన గణం ఆయన సొంతం. ఇలాంటి ప్రేమ, ఆదరాభిమానులు ఆయన పైన ఉన్నాయంటే ఆయన ఎంతలా మోటివేట్ చేశాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కేవలం తెలుగు రాష్ట్రాలనే కాదు, ఇక్కడుండి ఇక్కడ మనం ఎంజాయ్ చేసేది, ఇక్కడ మనం సినిమా వస్తుందంటే, ఇప్పుడు మన ఓజీ వచ్చినప్పుడు చేసిన రచ్చ కావచ్చు, హరిహర వీరమల్ల విషయంలో అంత రచ్చ లేదులేండి, ఎందుకంటే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ మనకు బాగా తెలుసు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు వస్తుంటే కావచ్చు, ఒకప్పుడు అల్లు అర్జున్ సినిమాలు వస్తుంటే కావచ్చు, బ్యానర్లు కట్టడం కావచ్చు, లోనకి పేపర్లు తీసుకెళ్ళడం కావచ్చు, ఈ కండవాలు కట్టుకోవడం కావచ్చు, ఎగడం కావచ్చు, థియేటర్లో రచ్చ చేయడం కావచ్చు, ఇదంతా మనం ఇక్కడ నుండి చేస్తున్నాం. బట్ వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ విధంగా అన్నయ్య గారి మీద ఇష్టంతో ఈ విధంగా చాక్లెట్లు వేయించి వాళ్ళకు ఉన్నటువంటి శ్రేయోభిలాషులకి మిత్రులందరూ కూడా పంపిస్తా వాళ్ళ యొక్క అభిమానాన్ని, ప్రేమని చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది చాలా రేర్ అండి. ఇలాంటి అభిమానం ఆయనకి ఒక్కడికి మాత్రమే సొంతం, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సొంతం. వాళ్ళ కోసం రక్తాలు చిందిస్తూ ఉంటారు. నేను చాలా సందర్భాలు చెప్తా, రక్తాలు చిందించొద్దు, మీకు రక్తం అంతా ఇవ్వాలనుకుంటే కనుక వెళ్ళి బ్లడ్ బ్యాంక్లో ఇచ్చినండి. ఇంకా మరణించినటువంటి వ్యక్తుల కుటుంబాలు ఇవ్వంటే కనుక తప్పనిసరిగా ఐ బ్యాంక్ కాంటాక్ట్ అవ్వండి, ఇవ్వమని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు సమాజానికి సేవ చేస్తున్నారు. వాళ్ళేమో రక్తం ఎక్కించుకోవట్లేదు, వాళ్ళేమో కళ్ళు పెట్టించుకోవట్లేదు కదా, సమాజానికి సేవ చేస్తున్నారు. అంత గొప్ప మహోన్నత వ్యక్తురాలు. అందుకే అలాంటి వ్యక్తులకి ఇలాంటి అభిమానులు ఇప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నివాసం ఉంటూ అక్కడ ఒక ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటూ వాళ్ళ జీవితాన్ని అక్కడ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటూ, కానీ మెగాస్టార్ చిరంజీవి గారి మీద ఇప్పటికీ కూడా ప్రేమ తగ్గకుండా అప్పట్లో ఎట్లా ఉండేది ఇప్పటికి కూడా అట్లాగే ఉంటూ. సో నేను ఇక్కడ వాళ్ళ ఫోటోలు షేర్ చేయదలుచుకోవట్లేదు, ఆమె ఫోటోలు, ఎందుకంటే ప్రైవసీకి అడ్డు కదా. సో నేను షేర్ చేయాలనుకోవట్లేదు. ఒక చిరంజీవి గారితో ఆమె ఎన్నో సందర్భాల్లో చేసినటువంటి ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, అలాగే రక్షాబంధన్ వచ్చినప్పుడు ఆమె పంపించేటటువంటి అవి కావచ్చు, అలాగే ఇంకా ఒకటి కాదు గ్రీటింగ్స్ కావచ్చు, అనేకం అనమాట. అవన్నీ నాకు షేర్ చేసినప్పుడు నేను ఆశ్చర్యపోయినా. అరే మనమే ఒక పిచ్చ అభిమానం ఒక ట్రిప్లో ఉంటాం, ఓరి వీళ్ళని చూస్తూ ఉంటే మనమే చాలా చిన్నగా ఉన్నామే ఏదన్నా ఒక మూల అనిపిస్తూ ఉంటుంది అనమాట. చెప్పినా కదా, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వేరే దేశాలు వెళ్ళిపోయి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని కూడా వాళ్ళని మోటివేట్ చేసినటువంటి వ్యక్తుల్ని ఈ రోజుకి కూడా మర్చిపోలేకుండా వాళ్ళ ఇప్పటికీ కూడా చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ ఉంటే ఒక రకమైన పిల్ల సంతోషం, అంటే పిల్లలు పడతారు చూడండి, చాక్లెట్ ఇస్తే కనుక సంతోషం, అలాంటి సంతోషాన్ని పంచుకుంటా చెప్పేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో నాకైతే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు మనం అలాగే ఉంటాం అనుకోండి, అది పక్కన పెడితే, అంటే మనలాంటి వ్యక్తుల్ని వేరే వాళ్ళలో చూస్తే కనుక కొంచెం ఉంటుంది కదా, అది అంటే మనం కూడా ఇంచుమించు ఇలాంటి బ్యాచే కదరా. సో మనకంటే కొంచెం ఇంకా ఎక్కువ చూపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. అంటే మనం ఇక్కడ ఉంటాం, మన వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు మనం అంటే వెళ్తూ ఉంటాం, అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాం, పేపర్లు చించుతూ ఉంటాం, అరుస్తూ ఉంటాం, ఆ రీతి గొంతు పోతుంది. మీ అందరికి కూడా తెలిసిందే, ఓజీ సినిమా వచ్చిన రోజు గొంతు ఎలా పోయిందో, తెల్లారికి మాట్లేదు. సో అవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట మనకి. కానీ వాళ్ళు వేరే దేశాల్లో ఉండి, అంటే ఇప్పుడు అమెరికాలో కావచ్చు, యూకేలో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, ఇలా అనేక దేశాల్లో ఉన్నటువంటి మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. మెగా ఫ్యామిలీ సినిమా వస్తుందంటే వాళ్ళు అక్కడ కొన్ని ఈవెంట్స్ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధం ఉండదు. అంత అభిమానం, అంత పిచ్చ, అంత ఆప్యాయత నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇది నాకు లైవ్ అనమాట, నాకు వచ్చినాయి కాబట్టి మీకు చెప్తున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు. మనశంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారని చెప్పేసి ఇగో చూడండి, మెగాస్టార్ చిరంజీవి గారు బ్లాక్ డ్రెస్లో కుమ్మేసింది అనమాట. వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి గారు అనమాట ఇది. అలాగే ఇది వచ్చేసి ఏంటంటే సాంగ్లో అనమాట, మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సాంగ్లో ఉంది కదా, సో ఆ సాంగ్కి సంబంధించినటువంటి ఒక పోస్ట్ని అయితే చేసినారనమాట. సో ఇది కూడా అదే అనమాట. ఇంకా అలాగే ఇది వచ్చేసి గ్రీన్ షర్ట్లో మెగాస్టార్ చిరంజీవి గారు కుమ్మేసినారు అనమాట. ఇది కూడా అత్యద్భుతంగా ఉంది. నాకు తెలిసి గ్రీన్ షర్ట్ అంటే కనుక కొంచెం ఇబ్బంది అయ్యవచ్చు, గ్రీన్ మ్యాట్. నెక్స్ట్ ఇది అనమాట, ఇది కేక్ అనమాట. ఇది రెడ్ కలర్ అండ్ వైట్ షర్ట్లో వచ్చింది. ఇది అత్యద్భుతంగా ఉందన్నమాట, చాలా బాగా ఉంది. చాలా ప్యాకింగ్ కూడా చాలా బాగా చేసినారు. సో మొత్తానికి ఇవి నాకు పంపించినందుకు స్పెషల్ థ్యాంక్స్ అండి లక్ష్మి గారు. ఎందుకంటే కానీ ఏంటంటే ఇంత అభిమానం, ఇంత పిచ్చ వేరే దేశాల్లో ఉండి కూడా అన్నయ్య మీద చూపించడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. మీలాంటి వాళ్ళని చూసిన ప్రతిసారి కూడా నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఏందో ఒకప్పుడే వీళ్ళు ఎలా ఉన్నారంటే, అంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే వేరే దేశాల్లోకి వెళ్ళి స్థిరపడ్డారంటే ఆ చిరంజీవి గారితో ఉన్నటువంటి సత్సంబంధాలు ఇప్పుడు 2005, 2006, 2007, 2009 ఆ టైంలో వాళ్ళు దిగినటువంటి ఫోటోలు షేర్ చేసినప్పుడు నేనైతే ఆశ్చర్యపోయినా. 2009లో మనం ఏం చదువుతాం, 9వ తరగతి, 2010లో 10th క్లాసు. వాళ్ళు అప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసేసి ఫోటోలు దిగేసి అంత అభిమానాన్ని చూపించి అంత చేసినటువంటి వ్యక్తులు అనమాట. కానీ నేను ఇప్పటివరకు అయితే చిరంజీవి గారిని కలవలేదు, బట్ కలిసే అవకాశం వస్తుంది, తప్పనిసరిగా వచ్చింది. ఆ విషయం అయితే నాకు తెలుసు. కానీ వచ్చిన రోజున చాలా గట్టిగా ఉండాలని చెప్పేసి నేను అందుకే అనమాట, అంటే ప్రయత్నం చేస్తే మెగాస్టార్ చిరంజీవి గారిని కలవచ్చాము. కానీ ఏంటంటే వెళ్ళేటప్పుడు కొంచెం గట్టిగా వెళ్తే బాగుంటుందని, అంటే మనం ఏంటనేది అన్నయ్య గారికి తెలియాలి అనే ఒక ప్రేమ అనేది నాకైతే ఉంది. సరే మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి అభిమానం చూసినప్పుడు, ఇలాంటి ప్రేమను వాళ్ళు చూపిస్తూ ఉన్నప్పుడు
సో నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. మొత్తానికి మనశంకర్ వరప్రసాద్ సినిమా ఏదైతే ఉందో రికార్డులు బద్దలు కొట్టబోతోంది. ఇంత అభిమానం, ఇంత పాజిటివిటీ ఉన్నటువంటి ఒక వ్యక్తుల దగ్గర నుంచి వస్తున్నటువంటి సినిమా, అభిమానుల దగ్గర ఉన్నటువంటి ప్రేమ, ఒక అనిల్ రావిపూడి గారు ఈ రోజున ఈ సినిమా మీద ఎంత పాజిటివిటీతో ఉన్నారు మీకు తెలుసు కదా. హుక్ స్టెప్ వచ్చింది, రికార్డులు బద్దలు కొడతా ఉంది. అంటే ఈ సినిమా అంతా కూడా అభిమానులతో వస్తున్నటువంటి సినిమా కాబట్టి తప్పనిసరిగా చెప్తున్నాను కదా. చాలామంది ప్రమోషన్స్ చేయట్లేదు మెగాస్టార్ చిరంజీవి గారు అంటున్నారు. ఇదిగోండి, వాళ్ళ అభిమానులు చాలు ప్రమోషన్స్ చేయడానికి, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు చాలు ప్రమోషన్స్ చేయడానికి, అంతకుమించి అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, ఇంకేదో చేస్తున్నారని ఇక్కడ ఏం జరగట్లేదు. వాళ్ళ మీద ప్రేమతో ఆప్యాయతతో వీళ్ళంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అనమాట. ఇది రియల్ మెగా ఫ్యాన్స్ అంటే ఇలా ఉంటారనమాట. సో ఇదనమాట ఓవరాల్గా, మామూలుగా లేదు. లక్ష్మి గారికి వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి లక్ష్మి గారు. సో నాకైతే స్పెషల్గా పంపించినందుకు అనమాట సంగతి. సో మొత్తానికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చెప్పేసి నాకు తెలిసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతుంది. రికార్డులు సెన్సేషన్ అయితే క్రియేట్ చేయబోతుంది.